మహిళలను లక్షాధికారులను చేసిన ఏకైక సీఎం జగనన్నని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వైఎస్ఆర్సీపీ పెనమలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జోగి రమేష్ అన్నారు. సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందిస్తున్నామని చెప్పారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఆసుపత్రుల అభివృద్ధి, గ్రామాలకు వైద్య సేవలు చేరవేసిన ఘనత సీఎం జగన్దే అన్నారు. ప్రతిపక్షాల మాటలను విశ్వసించొద్దని, రానున్న ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కంకిపాడు ప్రధాన సెంటర్లో డాక్టర్ వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ మహోత్సవం నిన్న రాత్రి నిర్వహించారు. కంకిపాడు, ప్రొద్దుటూరు, మద్దూరు, గొడవర్రు, కాసరనేనివారిపాలెం, ఏడుపుగల్లు గ్రామాలకు చెందిన 519 స్వయం సహాయక సంఘాల్లోని 5,190 మంది సభ్యులకు 4.99 కోట్లు డాక్టర్ వైఎస్ఆర్ ఆసరా చెక్కులు పంపిణీ చేశారు. బైపాస్ సెంటర్ నుంచి మంత్రి జోగి రమేష్ పాదయాత్రగా వేదిక ప్రాంగణానికి చేరుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి సభనుద్దేశించి మంత్రి జోగి రమేష్ మాట్లాడారు. 2019 ఎన్నికల ముందు పాదయాత్రలో జగనన్న ప్రజల కష్టాలను తెలుసుకున్నారన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. కులం, మతం, రాజకీయం చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందించి సంక్షేమ పాలన సాగిస్తున్నారని చెప్పారు. దేశం యావత్తూ స్ఫూర్తిగా తీసుకునేలా సీఎం జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు. అమ్మఒడి, విద్యా దీవెన, గోరుముద్ద, ఫీజు రియంబర్స్మెంటు, రైతు భరోసా వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేస్తున్న ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదేనన్నారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తిన సంక్షేమాన్ని విడవకుండా చేరువ చేశారన్నారు. నమ్మని వాళ్ళు ఉన్నారు, నమ్మిన వాళ్ళు ఉన్నారు, ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు, ఓటు వేయని వాళ్ళు ఉన్నారు. కానీ జగనన్న మాత్రం ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత ఏ రోజు కూడా నా అక్క, నా చెల్లి, నా అమ్మ ఏ పార్టీకి ఓటేసిందని కానీ, ఏ గుర్తుకు ఓటేసిందని కానీ, ఏ కులం అని కానీ ఎప్పుడైనా కానీ చూశాడా అని చెప్పేసి నా అక్క చెల్లెలు ఒక్కసారి గుండెల మీద చేసుకోమని చెప్తా ఉంటాను. ఆసరా ఇచ్చేటప్పుడు కానీ, అమ్మఒడి డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ, చేయూత డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ, కాపు నేస్తం ఇచ్చేటప్పుడు కానీ, ఈబీసీ నేస్తం ఇచ్చేటప్పుడు కానీ, పెన్షన్ సరాసరిని ఇంటికి పంపిస్తున్నప్పుడు కానీ, ఇళ్ల స్థలం ఇచ్చినప్పుడు కానీ, ఇల్లు కట్టించేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే జగనన్న కులం అడిగాడా, పార్టీ అడిగాడా, ఏ గుర్తుకు ఓటేసావో అని అడిగాడా? అడగలా. ఒకే ఒక్కటి చూశాడు. ఏమనుకున్నాడు తెలుసా? నా అమ్మ, నా అక్క, నా చెల్లి, నా తాత బాగుండాలి అని చెప్పేసి మనసు పెట్టి పరిపాలన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీరు మర్చిపోవద్దని చెప్తా ఉన్నాను. నా అక్కలు చెల్లెళ్ళు, సజ్జలకు దొంగ ఓట్లు పెంచే బాధ్యతను, రాజధానిని ముక్కలు చేసే బాధ్యత వైవి సుబ్బారెడ్డికి సీఎం జగన్ అప్పచెప్పారని టీడీపీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర విమర్శించారు. గ్లోబల్స్ ప్రచారంలో ఉత్తమ అవార్డు సజ్జలకే దక్కుతుంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ప్రచారం చేయడంలో ఆయన దిట్ట అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని తరిమేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జగన్కు అర్థమైందన్నారు. అక్రమ సంపదను దాచుకోవడానికి, హైదరాబాద్లో ఆస్తులు కాపాడుకోవడానికే వైసీపీ నేతల ఉమ్మడి రాజధాని డిమాండ్ అని టీడీపీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర అన్నారు. 10,000 కోట్ల మేర నిర్మాణ పనులు జరిగిన అమరావతిని నాశనం చేసి మళ్లీ హైదరాబాద్ అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతే రాజధాని అని జగన్ అన్నారని ఓట్లు వేయించుకున్నారన్నారు. జగన్ ఏపీ ముఖ్యమంత్రి లేక వేరే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటూ ధూళిపాల నరేంద్ర విరుచుకుపడ్డారు. పొన్నూరులో ఫామ్ 6 దరఖాస్తులపై సంతకాలు చేసిందెవరు? మంగళగిరికి ఓటు బదిలీ కోసం ఫామ్ 8 దరఖాస్తు చేయాలి కదా. ఉన్న ఓటును బదిలీ చేసుకోకుండా కొత్తగా ఫామ్ 6 ఎందుకు పెట్టారు? 2 చోట్ల దరఖాస్తులపై సంతకాలు చేసిందెవరు? ఇలా చేయటం నేరం కాదా? చట్ట ప్రకారం శిక్షార్హులు కాదా అని ప్రశ్నించారు. అడ్డంగా దొరికిపోయాక ఫామ్ 7 బయటపెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. గోబెల్స్ ప్రచారంలో ఉత్తమ అవార్డు సజ్జలకే దక్కుతుందన్నారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు ప్రచారం చేయటంలో ఆయన దిట్ట. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతామని ధూళిపాల తెలిపారు. ఉన్న రాజధానిని 10,000 కోట్లు పైగా ఖర్చు పెట్టిన రాజధానిని నాశనం చేసి 3 రాజధానులు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒక చోట, లెజిస్లేచర్ క్యాపిటల్ ఒక చోట, ఇంకో చోట జ్యుడిషియర్ క్యాపిటల్ అని 3 ముక్కలు ఆటాడి చివరికి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళారు. అంటే వాళ్ళకు ఒకటి అర్థమైంది, అధికార పార్టీ నాయకులకు ఒకటి అర్థమైంది, ప్రజలు మనల్ని
తొందరలోనే తన్నే రోజులు ఉన్నాయి, తరిమేసే రోజులు ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ క్యాపిటల్ అయితే వెళ్ళొచ్చు మనం చక్కగా. మన ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి, మన ఆస్తులు బెంగళూరులో ఉన్నాయి. మనం వెళ్ళి తలదాచుకోవచ్చు, మన ఆస్తులు కాపాడుకోవచ్చు. మేము ఒకటే తెలియజేసేది, మీరు చేసిన పాపాలకి ఖచ్చితంగా మీరు ఎక్కడ దాక్కున్నా సరే లెక్క అప్పచెప్పటం ఖాయం. మీరు దాచుకున్నది మింగిన డబ్బుని ఎక్కడ దాక్కున్నా కక్కించడం ఖాయం. వాళ్ళ మాటలను బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ఇక వైకాపాకు ఓటేస్తే చెత్తబొట్లో ఓటేసినట్టే అని వైవి సుబ్బారెడ్డి గారు చెప్పకుండానే చెప్పాడు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శ్రీ పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సరస్వతీదేవి రూపంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. శ్రీ పంచమి సందర్భంగా విద్యార్థులకు పెన్నుల వితరణ చేశారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు దుర్గమ్మ ఆలయానికి తరలివచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శ్రీపంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సరస్వతీదేవి రూపంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. క్యూ లైన్లలో బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. మహామండపం 6వ అంతస్తులో అమ్మవారి ఉత్సవమూర్తి శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. శ్రీపంచమి సందర్భంగా సరస్వతీదేవి రూపంలో ఉన్న అమ్మవారి మూల విరాట్ వద్ద శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఉత్సవమూర్తి వద్ద గణపతి పూజ, సరస్వతి పూజ, సరస్వతి మంత్ర హవనమును వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు, అర్చకులు, కార్యనిర్వాహక ఇంజనీర్లు కేవీఎస్ కోటేశ్వరరావు, ఎల్ రమాదేవి తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం చైర్మన్ విద్యార్థులకు ఒక కలము, శ్రీ అమ్మవారి ప్యాకెట్ సైజ్ ఫోటో, అమ్మవారి రక్షా కంకణం, కుంకుమ, లడ్డు ప్రసాదం ఉచిత ప్రసాదంగా పంపిణీ చేశారు. శ్రీ అమ్మవారి దర్శనానికి వచ్చిన విద్యార్థులకు ఉచిత క్యూ లైన్ల ద్వారా ముఖమండపం దర్శనం ఏర్పాటు చేశారు. శ్రీ పంచమి సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు విశేషంగా తరలివచ్చి సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. శ్రీ పంచమి సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవస్థానం చేసిన ఏర్పాట్లను చైర్మన్ పర్యవేక్షించారు. ఈ రోజున మనం విజయీ భవ అనేటువంటిది కార్యక్రమాన్ని చేస్తున్నాం. 6వ అంతస్తులో ఉత్సవ విగ్రహాన్ని పెట్టి ఆ అమ్మవారికి కూడా అలంకారం చేసి వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా పెన్నులు దేవస్థానం వారు ఇస్తున్నారు. దానివల్ల రాబోయే పిల్లలందరూ కూడా పరీక్షలు ఎంతో అద్భుతంగా రాస్తారని ఆ భక్తుల యొక్క నమ్మకంతో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని ఆ పెన్నులు పొందుతూ ఉంటారు. ఈ వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు ప్రతి సంవత్సరం కూడా వస్తుంది. దాన్ని పురస్కరించుకుని మన దేవాలయంలో సరస్వతీదేవి అలంకారం చేయటం, భక్తులు ఆ అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క కరుణ కృపా కటాక్షాలకి పొందుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులతో సహా వివిధ వర్గాలకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు డిమాండ్ చేశారు. ఆర్థిక అంశాలపై జరిపే చర్చల్లో ఆర్థిక మంత్రి లేకుండా ఉద్యోగ సంఘాలతో చర్చలు ఎలా కొలిక్కి వస్తాయో ప్రభుత్వం ఉద్యోగ నేతలు చెప్పాలని అశోక్ బాబు అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చెప్పే విషయాలను ఉద్యోగ సంఘాలు ఎంతవరకు నమ్మాలి? ఉద్యోగ సంఘాలు కూడా చెక్ చేసుకోవాలా, ఈ ప్రభుత్వం చెప్పే దాంట్లో నిజాయితీ ఎంత ఉంది, నిజంగా మార్చి 31 లోపు 5,500 కోట్లు చెల్లించగలుగుతుందా? మీ డిమాండ్లో ఏముంది? ఎవ్రీ మంత్ ఫస్ట్కి మా జీతాలు కావాలని ఉంది. అంటే ఎవ్రీ ఫస్ట్కి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం 5,500 కోట్లు మేము చెల్లిస్తాము అంటే అది నమ్మినోడు తప్పు కానీ చెప్పినోడు కాదు. కాబట్టి ఉద్యోగ సంఘాలు కూడా చెక్ చేసుకోవాలా. ఈ ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తుంటే నమ్మారు, ఈ ప్రభుత్వం ఏదో రెగ్యులేట్ చేస్తుంటే నమ్మారు, అసలు ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తుంటే నమ్మి ఒక నాయకుడు అయితే మేము 2 చేతులు జగన్ గారికి ఓటేసామని చెప్పాడు. ఒక్క ఛాన్స్ పేరుతో వైకాపా రాష్ట్రాన్ని నిలువునా దోచుకుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామేశ్వరరావు అన్నారు.
మరో 2 నెలల్లో టీడీపీ ప్రభుత్వం రానుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1800, 3000 నిరుద్యోగ భృతి, ప్రతి రైతుకు ఏడాదికి 30,000 ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ గ్యారంటీ పాదయాత్రలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గం 36వ డివిజన్లో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామేశ్వరరావు పర్యటించారు. ఇంటింటికి వెళ్లి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోచుకోవటం, దాచుకోవటమేనని ధ్వజమెత్తారు. ఇసుక బకాసురులు రాత్రికి రాత్రే అనుమతులు లేకుండా ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే వైసీపీ నేతలు వికృత చేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షమేనన్నారు. మరో 2 నెలల్లో టీడీపీ ప్రభుత్వం రానుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1800 రూపాయలు, 3000 నిరుద్యోగ భృతి, ప్రతి రైతుకు ఏడాదికి 30,000 ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఇవాళ ఎక్కడి నుంచో నువ్వు వచ్చి బోండా ఉమా తాట తీస్తాడంట. ఈ వెల్లంపల్లి సీను బోండా ఉమాని లేపేస్తాడంట. బోండా ఉమాకి సూర్యుని చూపిస్తాడంట. బోండా ఉమాకి చంద్రుని చూపిస్తాడంట. ఇవాళ 63వ డివిజన్లో ఎన్నికలు అయిపోయినాక బోండా ఉమాని లేపేస్తానని మాట్లాడాడు. ఏంటి ఈ మాటలు? పోలీసు శాఖ ఏం చేస్తూ ఉంది? మీరు ఎందుకు నియంత్రించలేకపోతా ఉన్నారు? అధికార పార్టీ అని మతంతో మాట్లాడుతున్నాడు. అధికార పార్టీకి దాసోహంగా మీరు పనిచేస్తూ ఉన్నారు. కానీ మేము ఊరుకోం. వాడికి ఎల్లంపల్లి సీను అనేవాడికి మేము ఎన్నికలు అయిపోయే వరకు ఆగాలేమో. మేము తలుచుకుంటే వాడిని ఎక్కడ పడితే అక్కడ తొక్కి పాతాళంలోకి తొక్కి పారేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నీ వెనకాల పోలీసులు ఉన్నారని ఓ జీప్ ఎదర పెట్టుకొని, 4 గన్మ్యాన్లు పక్కన పెట్టుకొని, 10 మంది రౌడీ షీటర్లు పెట్టుకొని నువ్వు ఎన్ని రోజులు పాటిస్తావు? అయిపోయింది నీ టైం. ఇంకా అయిపోయింది నీకు సమయం లేదురా రే వెల్లంపల్లి. నీకు చెప్తా ఉన్నా సూటిగా, సమయం లేదు నీకుంది 60 రోజులే. ఈ 60 రోజుల్లో తట్టా బుట్టా సర్దుకొని నీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతాడు ఈ రాష్ట్రం నుంచి. నువ్వు ఈ నియోజకవర్గం నుంచి వెళ్ళిపోతావు. పటమట దర్శిపేటలో శ్రీ రాజరాజేశ్వరి, శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో 24వ కళ్యాణ మహోత్సవాలు నేడు వైభవంగా ప్రారంభమయ్యాయి. గణపతి పూజ, రక్షాబంధనం, పుణ్య హవచనంతో పూజా కార్యక్రమాలు, కళ్యాణోత్సవంను ప్రారంభించారు. ముత్తైదువులు 108 కలశాలతో కృష్ణా జలాలను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. విజయవాడ పటమట దర్శిపేటలోని శ్రీ రాజరాజేశ్వరి, శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో 24వ కళ్యాణ మహోత్సవాలు నేడు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అధ్యక్షులు ఆవుల నాసరయ్య అధ్యక్షతన కళ్యాణోత్సవాలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి గణపతి పూజ, రక్షాబంధనం, పుణ్యాహవచనంతో పూజా కార్యక్రమాలు, కళ్యాణోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు చేసిన అనంతరం 108 మంది ముత్తైదువులతో కృష్ణా జలాలతో కూడిన 108 కలశాలతో గ్రామోత్సవం నిర్వహించారు. జై భవానీ, జై జై భవానీ, జై మాత, జై జై మాత నామస్మరణతో ముత్తైదువులు గ్రామోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన కార్యదర్శి పోతంశెట్టి నాగేశ్వరరావు, కోశాధికారి యామా శివనారాయణ, ఆలయ అర్చకులు దావులూరి మల్లికార్జున శర్మ మాట్లాడుతూ నేటి నుంచి 16వ తేదీ వరకు 24వ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈరోజు రాత్రి 7 గంటలకు శాంతి కళ్యాణం అనంతరం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. రేపు ఉదయం 10 గంటలకు త్రిశూల స్నానం, సాయంత్రం పటమట పురవీధుల్లో గ్రామోత్సవం జరుగుతుందన్నారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు నిత్యార్చన, సాయంత్రం 7 గంటలకు పవళింపు సేవ అనంతరం శ్రీమాత కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో పటమట, దర్శిపేట ప్రాంత ప్రజలు, భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. శ్రీ రాజరాజేశ్వరి మాతాకి, శ్రీ లలితా పరమేశ్వరి తల్లికి, శ్రీ రాజరాజేశ్వరి మాతాకి. రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 14వ తారీఖు, 15వ తారీఖు, అదేవిధంగా 16వ తారీఖు ఈ 3 రోజులు కూడా వివిధ రకాల కార్యక్రమాలతో అమ్మవారి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 14వ తారీఖు ముఖ్యంగా ఈరోజు పొద్దున్నే గణపతి పూజ, రక్షాబంధనం, అదేవిధంగా పుణ్యవచనం ఈ యొక్క కార్యక్రమాలతో మొదలయ్యి వేకువజామునే
5 గంటలకి 100 మంది మహిళలు బయలుదేరి కృష్ణానదికి వెళ్ళి గంగా జలాన్ని తీసుకువచ్చి, అదేవిధంగా 11 గంటలకి ఈరోజు ఈ యొక్క గంగా జలాన్ని 108 మంది ముత్తైదులు వచ్చే కలశాలుగా తయారు చేసి గంగా జలాన్ని పటమట పురవేదుల్లో ఊరేగింపు చేసి, తదనంతరం తీసుకొచ్చి అమ్మవారికి అయ్యవారికి ఈ యొక్క మన అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది. తదనంతరం అన్న సమారాధన కార్యక్రమం, అదేవిధంగా సాయంత్రం 7 గంటలకి జరిగేటువంటి ఈ యొక్క శాంతి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణంలో వందలాది భక్తులు పాల్గొంటారు. సాయంత్రం 7 గంటలకి మన దేవస్థానం ఆలయ కమిటీ వారు అంతా ఏర్పాటు చేసి ఉన్నారు. కళ్యాణం అనంతరం అన్న సమారాధన 5,000 మందికి అన్న సమారాధన ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ భక్తులందరూ ఇరువుగా పాల్గొని ఈ పడమట పురవీధుల్లో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయవలసిందిగా ఆలయ కమిటీ వారు కోరుతున్నారు. జై శ్రీమాత్రే నమః. పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారికి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కోరుకున్నటువంటి వారికి విద్య, అలాగే ఉద్యోగము, అలాగే వివాహము, పుత్ర పౌత్ర, ధన ధాన్య అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలతో పాటు గత జన్మలో చేసినటువంటి కొన్ని పాప కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా నివృత్తి అవుతాయి. అదేవిధంగా నవగ్రహ హోమాలు సూర్య అరష్టేది సంప్రాప్తే సూర్య పూజాంచకారయేది సూర్య ధ్యానం ప్రోక్షయం ఆత్మపేడ ఉపశాంతి అన్నట్టు ఈ మాఘమాసంలో సూర్యుడికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి హోమాలే మన ఇప్పుడు దేవాలయంలో మరి ప్రస్తుతానికి జరుగుతూనే ఉన్నది. అదేవిధంగా శుక్రవారం కూడా ప్రత్యేకంగా హోమాలు జరుగుతాయి. ఈ హోమ కార్యక్రమాల్లో కూడా మరి మీరు ప్రత్యేకంగా పరోక్షంగా కూడా మరి మా యొక్క ఫోన్ నెంబర్లు కూడా మా పాంప్లెట్లో ఇవ్వడం జరిగింది. కావలసినటువంటి వారందరూ కూడా ఆ నంబర్ సంప్రదించండి. మా దేవాలయం దగ్గరికి వస్తే మా కమిటీ వారు ఉంటారు, వాళ్ళందరూ సంప్రదించండి. ఎటువంటి మరి కార్యక్రమాలు అయినప్పటికీ కూడా చేసేటటువంటి అవకాశం మన అమ్మవారి దేవాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 16న తలపెట్టిన దేశవ్యాప్త గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని మధ్యతరగతి ఉద్యోగుల వేదిక రాష్ట్ర కన్వీనర్ ఆర్ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. వివిధ ఉద్యోగ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ గాంధీనగర్లోని ఎన్జిఓ హోంలో నిన్న సమావేశం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసినట్లు ప్రకటించినా ఇప్పటికీ అమలు కాలేదన్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కార్పొరేట్ వర్గాలకు అప్పగించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను కార్మిక సంఘాలన్నీ అడ్డుకోవాలన్నారు. అన్ని ఉద్యోగ కార్మిక సంఘాలు బంద్లో పాల్గొని మద్దతు తెలపాలని కోరారు. కార్మికుల్లోకి ఉద్యోగుల్లోకి ఏ విధానాలకి ఏ కోరికలకి మన కోరికలు కోరుతా ఉన్నాం. కార్మికులకు కోరికలు ఉన్నాయి, ఉద్యోగులకు కోరికలు ఉన్నాయి. ఉద్యోగులు, కార్మికులు, రైతులు వీళ్ళందరూ ఉమ్మడిగా కోరేటువంటిది ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించరాదు, ప్రభుత్వం చేతుల్లోనే ఈ సంస్థలు ఉండాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం. అలాగే కార్మికులకి ఉద్యోగ భద్రత ఉండాలి, కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి, స్కీమ్ వర్కర్స్గా గుర్తించాలి, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి, పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలి, కొత్త పెన్షన్ స్కీమ్ను రద్దు చేయాలి, కనీస పెన్షనర్లందరికీ 10,000 రూపాయలు ఇవ్వాలి. ఇటువంటి తదితర కోరికలు రైతులకు సంబంధించి కనీస మద్దతు ధర కోసం పెద్ద ఆందోళన జరుగుతూ ఉంది. కనీస మద్దతు ధర గ్యారంటీ చేసే విధంగా చట్టం చేయాలని చెప్పి రైతులు అడుగుతూ ఉన్నారు. యేసుక్రీస్తు కరుణ అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు పెజ్జోన్పేట ఆర్సీఎం చర్చ్ విచారణ గురువులు ఫాదర్ జేమ్స్ తెలిపారు. క్రీస్తు మార్గంలో నడవటానికి అందరూ ముందుకు రావాలని ఆయన కోరారు. పెజ్జోనిపేటలోని మోక్షరోపణ ఆర్సీఎం చర్చిలో నేటి నుంచి తపస్కాలం ప్రారంభం సందర్భంగా ఫాదర్ జేమ్స్, ఫాదర్ చరణ్ సమక్షంలో పలువురు యువతీ యువకులు మాల స్వీకరించారు. ఈ సందర్భంగా విచారణ గురువులు జేమ్స్ ఫాదర్ మాట్లాడుతూ నేడు విభూది బుధవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తు చూపిన మార్గంలో పయనించి అందరూ ఆయన ఆశీర్వచనం పొందాలని సూచించారు. మాల స్వీకరించిన ప్రతి ఒక్కరి కుటుంబంపై యేసుక్రీస్తు దీవెనలు ఉంటాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మాదిగలకు అన్ని పార్టీలు ఎక్కువ సీట్లు ఇవ్వాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు టీఎం రమేష్ డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు మాదిగలను చిన్నచూపు చూస్తున్నాయని, తమకు ప్రాధాన్యం ఇచ్చేవారికే అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో వైకాపాను గెలిపించినా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మాదిగా ఉపకులాలకు 18 అసెంబ్లీ 2 ఎంపీ సీట్లు ఇవ్వాలని కోరారు. కమిటీలతో కాలయాపన చేయకుండా ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సంఘ నాయకులు ఆర్ శ్రీనివాసులు, వారపోగు ఆనంద్ పాల్గొన్నారు. పెత్తందారులకేమో పవర్ ఉన్నటువంటి పదవులు ఇస్తూ ఉన్నారు. వెనుకబడిన కులాల వారికి పవర్ లేని పదవులు, బడ్జెట్ లేని పదవుల్ని కేటాయిస్తూ వివక్షకు దూరం చేస్తూ కేవలం ఓట్ల కోసమే సామాజిక సాధికార యాత్రలు, మరి అభివృద్ధి సంక్షేమ పథకాలు తప్ప ఎక్కడ కూడా మాదిగలను, షెడ్యూల్ కులాలను అభివృద్ధి చేసిన దాఖలాలు ఈరోజు రాష్ట్రంలో లేవు అని చెప్పి సందర్భంగా మేము తెలుపుతా ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలో ఏ నియోజకవర్గంలో చూసినా, ఏ మండలంలో చూసినా, ఏ జిల్లాలో పార్లమెంటు పరిధిలో చూసినా కేవలం మాదిగలను ఓటు బ్యాంక్గా వాడుకొని ఆట బొమ్మలుగా చూస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.